పాడపాడే బ్రదర్స్ రండి. నీ ప్రియ ప్రభుని పాట సంఖ్య 640. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 627. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 529. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చును తానే అంధకార జీవితమునకు వెలుగు తెచ్చును తానే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే తప్పిపోతివి గతమందు తప్పుదారిని నడచితివి తప్పిపోతివి గతమందు తప్పుదారిని నడచితివి తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడితే చేను తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడితే చేను ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్ ఎంతైనా స్మరించు నీవు వింతైన తన ప్రేమన్ నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే ప్రభువే తన రక్తముతో నీ
పాపము క్షమించే నీ ఉల్లము ఆయన కాలయమే జ్ఞాపకము చూకొనుము నీ ఉల్లము ఆయన కాలయమే జ్ఞాపకము చూకొనుము నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే ఎవరతని సేవించెదరో ఫలమొందువరతమందు ఎవరతని సేవించెదరో ఫలమొందువరతమందు ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే బైబిల్ తెచ్చుకో పల్లవి పడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పాట పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. బలలో పాల్పొందక ముందు కొన్ని హెచ్చరికలు సరి చేసుకొని యోగ్యంగా ప్రభు బలలో పాల్పొందుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి 13. మొదటి నుండి కొన్ని వచనాలు నేను ఒకటి మీరు ఒకటి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతాం. పదమూడవ అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచనము నుండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో ఇత్తువాడు ఇత్తడుకు బయలు వెళ్ళాను. ఐదవ వచనం. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ కొన్ని ముండ్ల పొదలలో పడిన ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. తొమ్మిదవ వచనం అందరం కలిసి చదువుదాం.
చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బలలో పాల్పొందకముందు కొన్ని వచనాలు లేఖన భాగంలో నుండి స్వరాన్ని వినిపించి వర్తమానం ఇచ్చి ఆత్మీయంగా సిద్ధపడి బలలో పాల్పొందడానికి కృపనిమ్మని దాసుని స్వరాన్ని, అంతరంగమును, ఆలోచన, తలంపులు, వాక్శక్తి, అవగాహన, ఆత్మీయత అన్నీ కూడా అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపనిమ్మని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 13 మత్తయి సువార్త చదవండి. మొదటి భాగం, మొదటి వచనం. కొన్నిసార్లు ప్రభువు సముద్ర తీరమున, కొండ మీద, అరణ్యములో, ఇంటిలో తాను చాలా విషయాలు ప్రజలకు అర్థం కావడానికి చెప్పాడు. ఎక్కడెక్కడ చెప్పాడు? సముద్ర తీరమున, ఇంటిలో, కొండ మీద, మరి అరణ్యములో, దోణి మీద ఉండి కూడా చెప్పాడు. వర్తమానాలు ప్రభువు ఆయా స్థలాల్లో ఉండి ఇచ్చాడు. సరే, 2వ వచనం. చాలు. ఇప్పుడు సముద్ర తీరమున దోణి ఎక్కి కూర్చొని ప్రజలకు బోధిస్తున్నాడట. బోధ సారాంశం ఏంటి? 3వ వచనం. చాలు. ఇక్కడ చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆ ఉపమానాల్లో ఒకటి విత్తువాని యొక్క ఉపమానం. చాలా విషయాలు చెప్పాడు. అందులో విత్తనము గురించి ఉపమానం చెప్పాడు. కొన్ని విత్తనాలు చల్లేటప్పుడు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన. 2వ స్థలం ఏంటి? మన్ను లేని రాతి నేలలు పడ్డాయి. మూడోది ఎక్కడ పడ్డాయి? 4వది స్థలాలు ఎన్ని? 4 స్థలాల్లో విత్తనాలు పడ్డాయి. త్రోవ పక్కన పడ్డ విత్తనం ఏమైంది చెప్పండి? సరే, మన్ను లేని రాతి నేలలో పడ్డ విత్తనం ఏమైంది? ఎండిపోయింది. ముండ్ల పొదల్లో పడ్డది, అణిగిపోయింది. 4వది సరే, ఈ ఉపమానానికి వివరణ ఇక్కడ ఇచ్చాడు. చదవండి. 18వ వచనం. వాక్యమును గురించి వింటాడట, కానీ గ్రహింపు ఉండదు. వింటాడు కానీ గ్రహింపు ఉండదు. వింటే శబ్దం వినొచ్చు, మైకులో శబ్దం వినొచ్చు, కానీ గ్రహింపు కావాలట. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు రెండో వ్యక్తి ఆలకిస్తాడు, గ్రహిస్తాడు. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వినే వ్యక్తి వింటాడు, రెండవది గ్రహిస్తాడు.
ఇది ఆత్మ చేసే పని. ప్రజలందరూ వినేటప్పుడు బోధకుడు బోధ చేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీ సరే, అపోస్తలుల కార్యం చూడండి, 8వ అధ్యాయం ఎట్లా చెప్తే అర్థమైంది అనేది. అపోస్తలులు 8. ఫిలిప్పు రథం దగ్గరికి వచ్చాడు. నపుంసకుని ఒక ప్రశ్న వేశాడు. 8వ అధ్యాయం, నీవు చదువుతున్నది గ్రహించుతున్నావా అనేదో ప్రశ్న. 30వ వచనం, గ్రహించాలి. ఒకటి వివేచన కూడా అవసరం. వాక్యము వింటారు కానీ గ్రహించాలి. చాలామంది శబ్దం ఆలకిస్తారు, శబ్దం చెవులకు మరి ఉల్లాసం కలిగిస్తుంది. అర్థమైందా? శబ్దం మానవుని చెవులకు ఉల్లాసం కలిగించే కొన్ని పాటలు, మాటలు, కథలు ఉంటాయి. కానీ ఆత్మీయమైనవి చెవులు గలవాడు వినాలి, వినేది గ్రహించాలి. లేకపోతే అపవాది వస్తాడు. అపవాది ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. బలం కావాలట. ఒక వ్యక్తికి బలం కావాలి. దేని కొరకు బలం అంటే, అపవాది కూడా తంత్రాలు గలవాడు అని యొక్క శక్తిని అధిగమించి ఎట్లా వస్తుందండి శక్తి? వినుడు ద్వారా విశ్వాసం కలుగుద్ది, విశ్వాసము ద్వారా బలవంతులవుతారు. తిమోతి పత్రిక పౌలు రాస్తాడు తిమోతికి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న చదువు. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. బలం ఎట్లా వస్తుందండి? దేవుని కృపను బట్టి బలం వస్తుంది. వినుడు ద్వారా బలం వస్తుంది. దేవుని కృప బలాన్ని ఇస్తుంది. అపవాది శక్తులు అధిగమించాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట మన హృదయంలోనికి వస్తే బలం వస్తుంది. అట్లా కృప వలన బలవంతుడు. పౌలు వస్తాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును క్రీస్తును బట్టి, నా కృప నీకు చాలు అని అంటాడు. కృప బలం ఇస్తుంది, కృప శక్తినిస్తుంది, కృప జ్ఞానం ఇస్తుంది, కృప ఆలోచన ఇస్తుంది, కృప గ్రహింపు ఇస్తుంది, కృప లోబడే తత్వం ఇస్తుంది, కృప ప్రభువును సేవించి అడుగుజాడలో నడిచి అపవాది తంత్రాలు గ్రహించి అధికమైన శక్తి కృప ఇస్తుంది. అర్థమైందా? ఫిలిప్పి
4:13 అండి. ఆ. నా సబ్జెక్ట్ ఏంది, నేను ఎడిపోతున్నాను ఒకసారి గమనించండి. నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, మిమ్మల్ని ఎటు తీసుకుపోతున్నాను ఒకసారి ఆలోచన చేయండి. వినుట క్రీస్తును గురించిన మాట వలన విశ్వాసం కలుగుద్ది. ప్రభు మాట వినాలి. ప్రభు కృప బలాన్ని ఇస్తుంది. నన్ను బలపరిచేవాడు ప్రభు వాక్యము బలపరుస్తుంది. అర్థమైందా? వాక్యములో బలం ఉందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 దేవుని వాక్యము ఎలాంటిది అనేది 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఎక్కడుందా మాట? హెబ్రీయులకు రాసింది. చాలండి. దేవుని వాక్యము హృదయము, తలంపులు, ఆలోచనలు, ఈ వాక్యము చొచ్చుకొని పోద్ది. 2 అంచుల వాడి అయిన ఖడ్గం. మానవుని శక్తి ఉంటుంది, అపవాది ఆ శక్తిని హరిస్తాడు. ఆలోచనలో వేరే తలంపులు ఇస్తాడు, వాక్యం ఎక్కనీయడు. అర్థమైందా? వాక్యము అంతరంగంలోనికి రావాలి. వాక్యం బలమైంది. వాక్యము 2 అంచుల ఖడ్గము. ఏమైంది మరి? 13వ అధ్యాయం. దారి పక్కన పడది విత్తనం. గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. గ్రహింపు లేదు, స్థానం లేదు, లోపలికి వెళ్ళలేదు. ఆ వాక్యం దారి పక్కన పడ్డట్టుగా ఏదో పడ్డది చెవుల్లో వాక్యం. ఏం చేయాలి మరి? వాక్యము చోటు ఇయ్యాలి. దుష్టుడు అపవాది. అర్థమైందా? దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడు. లోకమంతా దుష్టుని యందు పడి ఉందట. మనం కూడా పడిపోయాం. అలా విత్తనం కూడా ఎత్తుకొని పోయాడు, ఎత్తబడింది. ఏమైంది? 13వ అధ్యాయం మత్తయి. రాజ్యాన్ని గురించి వినియు అని అంటాడు. దేవుని రాజ్యం అండి, మామూలు విషయం కాదు. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు ఆయన. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఆత్మీయమైన విషయాలు చెప్పాడు. అపవాది వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఆ వాక్యము ఎందుకు ఎత్తుకొని పోయాడు అనమాట. అపవాది వాయుమండల సంబంధి. వాయుమండలంలో ఉంటాడు, భూమి మీద ఉంటాడు, విశ్వాస పక్కనే ఉంటాడు. పక్కన పడిన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. ఇది తలంపు. కాబట్టి ఇది విని గ్రహించకుంటే దారి పక్కన పడ్డ విత్తనంలాగా వ్యర్థమై అపవాది ఎత్తుకొని పోయాడు. 2వది ఏంటి? ఏం లేదు, వేరెట్లా వస్తుంది అనేది ఒక మాట. వేరు ఎలా వస్తుంది అనేది దానికి వాక్యము కొటేషన్ ఏంటి? మానవ జీవితంలో విశ్వాసకి వేరు అనేది అవసరం. వేరు పారి నీరు గట్టబడి ఎదిగి ఫలించాలి. ఎలా? ఎఫెసీ 6వ అధ్యాయం. సరే, 3వ అధ్యాయం. ఎఫెసీ 3:15 వచనం. ఎఫెసీ 3:15.
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నిలుచున్నట్లుగాను చాలు. వేరు ఎట్లొస్తుంది అనేది. వేరు పారాలంటే అర్థమేంటి, ఏం చేయాలి? పరిశుద్ధుల సావాసం అండి. ప్రార్థనలో కనిపెట్టాలి. అర్థమైందా? ప్రార్థన ద్వారా విశ్వాసి వేరుబారిన అనుభవంలోనికి వస్తాడు. కఠినమైన కార్యాలు దేవుడు మెత్తన చేస్తాడు. అర్థమైందా? కఠినమైన కార్యాలు దేవుడు మెత్తన చేస్తాడు. ప్రార్థనలో శక్తి ఉంది. బండను బ్రద్దలు చేస్తాడు, తొలగిస్తాడు. అర్థమైందా? వేరు పారే అనుభవం చేస్తాడు. ఎందుకు ఏరు పారి ఎండిపోయింది? ఏరు లేక. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. కాలం వస్తుందండి. నమ్మాడు బాగానే విశ్వాసి, నమ్మింది విశ్వాసి. కానీ వాక్యం విన్నది, నమ్మింది, విశ్వాసం కలిగి కొంతకాలం ఆనందించింది, సంతోషం ఆనందం కలిగింది. కానీ వెంటనే పరీక్ష వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అపవాది శోధించాడు, తొలగిపోవటం జరిగింది. విన్నారా? కొంతకాలము నమ్మి, అంతవరకు కాదు. ఒక విశ్వాసి స్థిరంగా ఉండి ప్రభువుని ఎదుర్కొని ప్రభు రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆత్మీయంగా పరీక్ష. అర్థమైందా? ఈనాడు నిలుచున్నామని చెప్పేవాడు పడిపోకుండా చూసుకోవాలి. గలతీ 6 రండి ఒకసారి. మొదటి వచనం. గలతీ 6 మొదటి వచనమున, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడినేమో అని తను తాను చూసుకోవాలి, ఇతరులు కూడా నడిపించాలి. ఇదే విశ్వాస పని. ఒకడు పడిపోయాడు, రెండో వ్యక్తి పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఫలానా వ్యక్తి పడిపోయాడు, కారణం నేను కూడా పడిపోవచ్చు, ఆస్కారం ఉంది, నేను నిలబడాలి, ఇంకో వ్యక్తిని నిలబెట్టాలి. ఇదే విశ్వాస కర్తవ్యం. ఒక వ్యక్తి పడిపోవచ్చు, వెనకంజ వేయచ్చు, విశ్వాసం నుంచి తొలగిపోవచ్చు. ఇప్పుడు ఆనందం, తర్వాత ఎవరో శోధకుడు వస్తాడు. ఏంటి మందిరం, ఆరాధన ఏంటి, ఎక్కడికి నువ్వు వెళ్ళేది, ఎంతకాలం నిన్ను భరించేది, మానేయి మందిరానికి. మధ్యాహ్నం వచ్చి ప్రార్థన చేసుకొని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిపోయింది భర్తకు భయపడి. కుమారుడు